నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రజల భద్రత కంటే మత విశ్వాసాలు ముఖ్యం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందని తేల్చి చెప్పింది. ప్రజల భద్రత విషయంలో ఏ విధమైన రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని వివరించింది. నేరానికి పాల్పడిన వ్యక్తుల ఇండ్లను ప్రభుత్వం కూల్చివేస్తుందనే ఆరోపణలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగాయి. అత్యాచారం, హత్య కేసుల్లో నిందితుల ఇంటిపైకి ప్రభుత్వం బుల్డోజర్లు పంపిస్తుందని పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేరం జరిగిన 1-2 రోజుల్లో పలు కారణాలు చూపిస్తూ నిందితుల ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇది బుల్డోజర్లు జస్టిస్ అంటూ సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని కోర్టు తప్పుపట్టింది. ఒకవేళ నిందితుడు నేరానికి పాల్పడినా సరే ఇంటిని కూల్చివేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 1-2 ఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని, ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. అక్రమ కట్టడాలని తేలిన తరువాత నోటీసులు ఇచ్చిన అనంతరం కూల్చివేస్తున్నట్లు వివరించారు. ఏదో ఒక ఘటననో, ఒక వర్గం వారి ఆరోపణనో పరిగణనలోకి తీసుకుని మొత్తంగా కూల్చివేతలే అక్రమమని భావించవద్దని ఆయన సుప్రీంకోర్టును కోరారు. సొలిసిటర్ జనరల్ వాదనపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మనది లౌకిక దేశమని గుర్తుపెట్టుకోవాలని, మత విశ్వాసానికన్నా ప్రజల భద్రతే ముఖ్యమనే విషయం గతంలోనూ పలు తీర్పుల్లో స్పష్టం చేసినట్లు తెలిపింది. రోడ్లపై ఉన్న మతపరమైన కట్టడాలను తొలగించే చర్యలను కోర్టు సమర్థించిందని గుర్తు చేసింది. నిందితుల ఇండ్లను కూల్చివేసే విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని స్పష్టం చేసింది. అక్రమాల తొలగింపు అనేది ఎక్కడైనా చట్ట ప్రకారమే జరగాలన్నది ధర్మాసనం అభిప్రాయం అని పేర్కొంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.